సెక్షన్ 8 ఎట్టి పరిస్థితుల్లో సెక్షన్ 8 ట్రూ స్పిరిట్తో మీరు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, భయభ్రాంతులు చేస్తున్నారు. ఏదైతే ఆ రోజు ఒక స్పిరిట్ పెట్టారో దాన్ని వైలేట్ చేశారు. గవర్నర్ గారు నోటిఫికేషన్ చేయలేదు కాబట్టి ఆయన యాక్ట్ చేయకుండా యాక్ట్లో ఉంది, దాన్ని అమలు చేయలేకపోతున్నారు. ఇది బాధాకరం. ఇమ్మీడియట్గా యాక్ట్ చేయమని చెప్పి మేము కోరాం. కేంద్ర ప్రభుత్వం ఏదైనా తప్పు చేసి పొరపాటు చేసి సెక్షన్ 8 మీద చేయబోతే కేంద్ర ప్రభుత్వం కూడా తన ముఖానికి మసి పూసుకుంటుంది. 1. 2 కర్మగాలు వాళ్ళు సెక్షన్ 8 పెట్టినా ఏసీబీ దానిలో రాదు తెలుసా? ఆ జ్ఞానం ఉండన్నా నాకు చూసి ఇరుక్కపోయినామని చెప్పి అగాధం మాట్లాడుతా అంటే చాలా కష్టాలు వస్తాయి. మా ఫోన్లు ట్యాప్ చేసి ఇష్టానుసారంగా బిహేవ్ చేసి ఈరోజు ట్యాప్ చేయడంలో కూడా కొన్ని పద్ధతులు అవలంబించే పరిస్థితికి వచ్చారు. హోమ్ మినిస్టర్ అయితే ఓపెన్గా వచ్చి కేసు ఎస్టాబ్లిష్ చేస్తాం, మా దగ్గర ట్యాపింగ్ ఉంది, మొత్తం ట్యాప్ చేశాం, ఆ సమాచారం ఉందని ఆయన చెప్పడం, ఇది చాలా బాధాకరం. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అన్నింటికంటే ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా పెద్ద నేరం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు మేము రిక్వెస్ట్ చేసింది ప్రధానమంత్రికి, టెలికమ్యూనికేషన్ మినిస్టర్కి, హోమ్ మినిస్టర్కి అందరికీ చెప్పింది ఇమ్మీడియట్గా టెలిఫోన్ ట్యాపింగ్ పైన ఎంక్వైరీ చేయండి, మొత్తం ఇల్లీగల్ ఎక్విప్మెంట్ని కాన్ఫిస్కేట్ చేయండి, ఆ సర్వర్స్ అన్ని భద్రపరచండి. అదే మాదిరిగా ఏవైతే ఆథరైజ్గా చేశారో అవి కూడా రికార్డ్స్ తీసుకోండి. ఫస్ట్ అన్ని ప్రొటెక్ట్ చేసి తద్వారా మీరు యాక్షన్ స్టార్ట్ చేయండి. ఇది చాలా అనైతికం, ఇది కరెక్ట్ కాదని చాలా గట్టిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ చేశాం. The DGP who is inquiring into the whole case of bribery has abundantly said, very clearly said, that we did not tap anybody's phone. Right? I am also doing the same thing now. If the government of Telangana tapped 120 telephones of various officials and ministers and the Chief Minister of Andhra Pradesh, what the government of Andhra Pradesh was doing up to 31st May, why did not you complain? June 2nd is the state formation day. What the government of Andhra Pradesh was doing all through the year? Why you kept mum? డిఫెక్షన్స్తో, మ్యానిపులేషన్తో, అనైతిక చర్యలతో సీట్లు గెలవాలనే ఉద్దేశంతో ఈరోజు 5వ సీటు పెట్టడం, దానిపైన కొనుగోలు చేసింది, మ్యానిపులేషన్ చేసింది పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ తప్ప ఇంకొక పార్టీ కాదు. నేను అడుగుతున్నా, 63 సీట్లు మీకుంటే 5 ఎమ్మెల్సీలు ఏ విధంగా పెట్టాను? యాంటీ డిఫెక్షన్ మీకు వర్తించదని అడుగుతున్నాను. మాకుండే సంఖ్య 17 చొప్పున మేము ఓట్లు వేసుకుంటే మాకుండే లిమిట్లో మాకు 68లో 4 ఎమ్మెల్సీలు గెలుస్తారు. వైఎస్ఆర్సీపీ మాకు అష్యూర్ చేసింది 1 ఓటు మాకు గెలుస్తుంది, 16 అయితే. చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజుకున్న సంఖ్య 11 ఆయన ఎమ్మెల్యేలు, 5 బీజేపీ ఎమ్మెల్యేలు, ఆయన సంఖ్య 16 ఉంటుంది. ప్రపంచంలో ఆయనకి ఇంకా ఓటు వచ్చే ఆస్కారం లేదు. ఆయన నిత్య సత్యహరిశ్చంద్రుడు అయితే ఆయన 16తోనే ఆయన గెలవాలనుకుంటే ఆయన ఇంకా ఓటే రాదిగా. ఎందుకంటే ఆ సత్యహరిశ్చంద్రుడు ఇంటెనకనే ఆయన ఇల్లు ఉన్నది కదా. కాబట్టి సమస్యలు, క్వశ్చన్ డస్ నాట్ అరైజ్. హీస్ విన్నింగ్, హీస్ కంటెస్టింగ్ డస్ నాట్ అరైజ్. దేర్ బై మాకు 69 తర్వాత ఏమైందంటే ఈ ఓట్స్ అని మాకు మా సెకండ్ ప్రిఫరెన్స్ మా అభ్యర్థికి వేసుకుంటే మాకు 0.54 జమ అవుతా ఉంది. దెన్ ఆటోమేటికల్లీ టీఆర్ఎస్ గోస్ టు 16.54 and TDP stops at 16 votes. This is known to Mr. Chandrababu Naidu very clearly. But why did he contest, I am asking him. Who has spoiled the politics? Who resorted to horse trading?